ఇది ఇండిపెండెన్స్ డే రోజు తీసిన వీడియో అండి. మార్నింగ్ అయితే ముగ్గు అయితే వేసేసాను బయట. ఇక కిచెన్లోకి అయితే వెళ్ళి ఈరోజు డీటాక్స్ వాటర్ అయితే నేను శంకు పూలు ఉండే ఇంట్లో అవైతే నీళ్ళల్లో వేసి ఒక 2 మినిట్స్ మరిగిస్తే మంచి కలర్కి వస్తాయి. అవైతే తాగేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నైటే గోధుమ పిండి పెరుగు వేసి కలిపి పెట్టేశాను బోండాల కోసం. గోధుమ పిండితోటి బోండాలు వేస్తే చాలా బాగా వస్తాయి. ఇలాంటి సోడా వేయాల్సిన అవసరం లేదు. ముందుగానైతే చట్నీ ప్రిపేర్ చేసి తాలింపు కూడా పెట్టేసిన తర్వాత బోండాలు అయితే పిండి అయితే ఎంత బాగా పొంగిందో చూడండి. అవైతే బోండాలు అయితే వేసేసి పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి వాళ్ళైతే ఈరోజు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. తొందరగానే వెళ్తారు, ఇండిపెండెన్స్ డే కదా. ఈ బ్యాడ్జ్లు అయితే వాళ్ళే చేసుకున్నారు పేపర్స్ తోటి. ఇది ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా ఇంట్లో పనులు అన్నీ కంప్లీట్ చేసేసి లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. ఈవినింగ్ అయితే మేమైతే గుడికి వెళ్ళాము. అక్కడ గోశాల ఉంటుంది. వెళ్ళేటప్పుడే మేము బనానాలు అయితే తీసుకెళ్ళి ఆ గోవులన్నిటికీ తినిపించేశారు. మా పిల్లలు కూడా పెట్టిండ్రు కానీ నేనైతే అప్పుడు వీడియోలు తీయలేను. ఇక తర్వాత అమ్మవారి దగ్గరికి అయితే గాజులు అవన్నీ తీసుకొని వెళ్ళి అమ్మవారిని అయితే చాలా బాగా దర్శనం చేసేసుకొని ఇంటికైతే వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ తీసుకొని వచ్చేసాము. ఇది ఫుల్ వీడియో ఉందండి, అక్కడ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఒకసారి.